హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బతుకమ్మ పండుగ కోసము స్టిచ్ చేసిన క్రాప్ టాప్స్ చూపిస్తానండి మీకు. ఇవి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయండి. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకెంత బాగుంటాయో అనిపిస్తుందండి. వేసుకున్న తర్వాత ఒకసారి పిక్స్ పెట్టమని చెప్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇది 1.5 year బేబీకి అండి ఫస్ట్ చూపించేది. చూస్తున్నారు కదా, నీట్ స్టిచ్చింగ్ అండి. ఇక్కడ ఖర్చులు కూడా కనిపించకుండా, చిన్నపిల్ల కదండి పాప, మళ్ళీ గుచ్చుకుంటే వేసుకోదాన్ని ఆలోచనతో వాళ్ళు ఏం చెప్పలేదండి. జస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అంతే అండి. మిగతాదంతా డిజైన్స్ కానీ హ్యాండ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా మనకే వదిలేశారండి. వాళ్ళు పైపింగ్ అయ్యి ఇట్లా పెట్టి అట్లా పెట్టని ఏం చెప్పలేదండి. ఇట్లా బోట్ నెక్ ఇచ్చేసి వెనకతర ఐ షేప్ ఇచ్చేసి బౌ పెట్టానండి. అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను. స్కర్ట్ చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. బెల్ట్ వచ్చేసి దీనికి క్యాన్వాస్ యూజ్ చేశానండి, అందుకే ఎంత స్టిఫ్గా ఉంది. బోటెక్లో ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో అంత నీట్ ఫినిషింగ్తో లోపల మార్జిన్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేశానండి. మార్జిన్ పెట్టింది కూడా చూడండి, బయటకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఓవరాల్గా లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇది 1.5 year పాపకండి. ఇప్పుడు ప్రజెంట్ 1.5 year అండి. ఇంకా పెద్దది 3-4 years వరకు కూడా సరిపోతుందండి. ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఇది కూడా సేమ్ వాళ్ళదేనండి, వాళ్ళ అక్కది. ఆమెకి ఇప్పుడు 3.5 years అండి. సేమ్ ఇద్దరికి ఒకేలా కావాలని సేమ్ ఇదే కలర్లో 2 sarees తెచ్చారండి. ఒకసారి ఏమో వాళ్ళ మమ్మీకి, ఒకసారి ఇంకొకసారి ఏమో ఇద్దరు బేబీస్కి స్టిచ్ చేయమని తీసుకొచ్చారండి. మొత్తం సారీ మొత్తం ఇద్దరు బేబీస్కి సరిపోయిందండి. ఇంకా ఏం క్లాత్ అయితే మిగలలేదు. డోరీస్ కూడా చూసారా ఆపోజిట్ కలర్లో ఎంత బాగున్నాయో. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది 3.5 years బేబీస్కి అండి. లోపల మార్జిన్ అనేది పెట్టాను. ఓవరాల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి. ఈ క్రాప్ టాప్స్ అయితే చాలా అంటే సారీ కాస్ట్ తక్కువైనా కూడా ఇలా వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత హెవీ లుక్ అనేది ఉన్నదో. వాళ్ళు బాగా సెలెక్ట్ చేసుకున్నారండి, వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికి 350 తీసుకున్నానండి. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అండి. 3 blouses ఇచ్చారు. వీటికి కూడా వాళ్ళు ఏం చెప్పలేదండి, మనకి ఆప్షన్ ఇచ్చేసారు. నెక్ కొంచెం వేరే వేరే పెట్టమని ఒక మాట అయితే చెప్పారండి. మిగతాదంతా మీకు మీ ఇష్టం ఎట్లా కుట్టినా పర్వాలేదు అని చెప్పారండి. మనకు అలా చాయిస్ ఇచ్చినప్పుడే మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. వాళ్ళు విసిగిస్తూ ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్తేనే ఇంకా అంతగా స్టిచ్ చేయాలనిపిదండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను. మనకు చాయిస్ ఇస్తేనే ఏ ఫ్యాబ్రిక్ ఎట్లా బాగుంటుంది అనేది మనం సెట్ చేసి స్టిచ్ చేయగలుగుతామండి. అది నా పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ మీరు వేరేలా అనుకోవద్దు. దీనికి వచ్చి ఇది డోలా సిల్క్ అండి. కట్ వర్క్ బార్డర్ వస్తే అది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్కి వేసానండి. నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను. ప్రతిదానికి హ్యాంగింగ్స్ కావాలని చెప్పారండి. క్లాత్తోనే హ్యాంగింగ్స్ కావాలని చెప్పారు. నెక్స్ట్ ఈ 3 బ్లౌజులు కూడా వాళ్ళ మమ్మీవేనండి. ఇప్పుడు బతుకమ్మ పండుగ కదండి, అందుకోసం ముందుగానే ఇచ్చారండి. అప్పుడే ఇచ్చి 2 weeks అవుతుందండి. దీనికి వచ్చేసి హ్యాండ్స్ అయితే పెట్టమని ఫోటో పంపించారండి. నెక్ వచ్చేసి ఇది ఆకు షేప్ పెట్టానండి. రావి ఆకు ఉంటుంది కదా, ఆ షేప్ పెట్టానండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. పైపింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇది శారీలో ఒక 1/4 meter క్లాత్ తీసుకొని పెట్టానండి. వాళ్ళకి చెప్పాను ఇట్లా మోడల్ కావాలంటే శారీలో పీస్ తీసుకోవాలండి, మళ్ళీ సారీ చిన్నగా అయిపోద్ది చూసుకొని చెప్పండి అని చెప్పాను. ఇదే సారీ అది తీసుకొని వేయండి పర్వాలేదని చెప్పారండి. ఇది పీకోపాలు ఏం చేపియలేదండి. 3 sarees మన దగ్గరే ఉన్నాయి బ్లౌజుల మీద. వాళ్ళు చేసుకుంటారంట, వాళ్ళ దగ్గరలో ఎక్కడో అవసరం లేదని చెప్పారు. ఇదేమో మెజర్మెంట్ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా. ఓవరాల్గా అయితే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా క్రాప్ టాప్స్ ఎలా ఉన్నాయో